विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिचिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्। ఈశ్వరుడి సన్నిధానంలో దీపారాధన చేసి ప్రాణం విడిచిపెట్టి గుణనిధి కైలాసానికి పోయాడు. పరమ పాపాత్ముల్ని కూడా ఉద్ధరించే దివ్యశక్తి ఇటు శివభక్తికి శివ సన్నిధానంలో వెలిగించిన దీపారాధనకి ఉన్నది. దీనివల్ల కొంతకాలం పాటు కైలాసంలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత పుణ్యం క్షీణించగా మళ్ళీ భూలోకంలో జన్మించాడు. ఎంత గొప్పవాడికైనా వాడి పుణ్యం ఉన్నంత వరకే ఊర్ధ్వలోకాల్లో ఉంటారు. పుణ్యం తగ్గిపోయాక తిరిగి మళ్ళీ మానవలోకంలో పుట్టవలసిందే. భగవద్గీతలో కృష్ణుడు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు. పుణ్యం క్షీణించిన వ్యక్తి మళ్ళీ భూలోకంలో మానవలోకంలో ప్రవేశిస్తాడు. మానవలోకంలో మానవుడై పుడతాడని మాత్రం అనలేదు. మర్త్యలోకం విశంతి అంటే మానవలోకమును ప్రవేశించును అన్నారు. విశతి అంటే ఏకవచనం, విశంతి అంటే బహువచనం. కాబట్టి అందరూ ఇక్కడికి చేరవలసిందే. ఎంత గొప్పవాడైనా ఎంత పుణ్యం చేసిన వాడైనా ఆ పుణ్యం యొక్క ఫలితం ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం అనుభవిస్తాడు. అయిపోయాక మళ్ళీ ఢామని భూలోకంలో పడవలసిందే. అందుకే మళ్ళీ భూలోకమునకు రానవసరము లేని పుణ్యము సంపాదించాలి, తరగని పుణ్యము సంపాదించాలి. ఆ పుణ్యం కేవలం వారణాసి క్షేత్రమే ఇస్తుంది. అది కూడా ఈ పంచక్రోశుల మధ్యలో శరీరం విడిచిపెడితేనే వస్తుంది. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, ఒకవేళ ఎవడైనా ఎంత ప్రయత్నించినా వారణాసి క్షేత్రంలో చచ్చే యోగానికి నోచుకోకపోతే అప్పుడు రోజు కాశీ కాశీ అనుకున్నా చాలండి. కలుష పిసితంబు మెసవు రాకాసి కాశీ అన్నారు. మనం చేసిన పాపములు మాంసం ముద్ద. ఈ మాంసం ముద్దని మింగే రాకాసి కాశీ. రాక్షసుడు ఏం చేస్తాడు? మాంసం మింగేస్తాడు. మనం చేసిన పాపాలన్నీ ఓ పెద్ద మాంసం ముద్ద. ఈ మాంసం ముద్దని మింగి గొప్ప రాకాసి కాశీ అంటే అంతరార్థం మన పాపాలన్నీ గుటుక్కుని మింగేస్తుంది. ఇక్కడికి వచ్చే వెంటనే కాశీ మన పాపాలన్నీ లాగేస్తుంది. అందుకనే వారణాసిలో మరణించాలి. కానీ మరణించే అవకాశం లేకపోతే అప్పుడు మీ ఇంట్లో కూర్చుని ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పే శ్లోకం చదువుకోండి. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత్. అహం అంటే నేను, కాశీం కాశీ గురించి, గమిష్యామి వెడతాను అంటే అర్థం నేను కాశీకి వెడతాను. అహం కాశీం గమిష్యామి నేను కాశీకి వెడతాను. తత్ర అంటే అక్కడ, ఏవ అంటే బాగా నొక్కడం. ఒక ముక్కలో చెప్పాలంటే తత్రైవ అంటే అక్కడే అని అర్థం. నివసామి అహం నేను నివసిస్తాను.
సాధారణంగా కాశీకి వెడతాను అక్కడ ఉంటాను అనడం వేరు. అక్కడే ఉంటాను అంటే ఇంకెక్కడ ఉండను అని అర్థం. అక్కడే అనడం ద్వారా అక్కడ మాత్రమే ఉంటాను. నేను కాశీకి వెడతాను అక్కడే ఉంటాను. ఏవం ఈ విధముగా బ్రువాణ పలుకువాడు, ఈ విధంగా పలికేవాడు ఎప్పుడు సతతం ఎల్లప్పుడూట. నేను కాశీ వెడతాను అక్కడే ఉంటాను అని ఎల్లవేళలా పలికేవాడు, 24 hours అలా పలికేవాడు ఉన్నాడే, అటువంటి వాడికి కాశీవాస ఫలం లభేత్. కాశీలో శాశ్వతముగా నివసించడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. మీరు మూసీ దగ్గర చచ్చిపోయినా కాశీ 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 అనుకోవడం వల్ల కాశీకి వచ్చిన ఫలితం వస్తుంది. అందుకని ఈ శ్లోకాన్ని గరుడ పురాణంలో చెప్పారు. పూర్వం సులభోపాయాలు కొన్ని చెప్పేవారు. అలాగని ప్రయత్నం చెయ్యవద్దని అనడం లేదు సుమా. మళ్ళీ ఇదేదో సులభంగా ఉంది కదా అని మన ప్రయత్నం మానేసి హాయిగా ఇంట్లో కూర్చోమని కాదు. ఒకవేళ కర్మయోగము వల్ల వెళ్ళడం కుదరనటువంటి వాడికి మాత్రం ఈ మార్గం చాలా గొప్ప మార్గం. ఇప్పుడు అలాంటి కాశీవాస ఫలితం పూర్తిగా వీడికి లభించకపోవడం వల్ల గుణనిధి పుణ్యము క్షీణించగానే తిరిగి మళ్ళీ మానవలోకంలో జన్మించాడు. ఈసారి మానవలోకంలో ఎలా జన్మించాడో తెలిసినా మామూలు వ్యక్తిగా జన్మించలేదు. కళింగ దేశం అని ఒక దేశం ఉన్నది. దాన్ని ఇప్పుడు మనం ఒరిస్సా అంటున్నాం. ఒరిస్సా అన్నా ఓఢ్ర దేశము అన్నా కళింగం అన్నా ఒకటే పేరు. ఈ ఒరిస్సా రాజుగారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు అరిందముడు. చాలా గొప్ప రాజు, పరమశివభక్తుడు. ఆ అరిందముడికి ఈయన కొడుకై పుట్టాడు. ఈ జన్మలో ఆయనకి తండ్రి గారి పేరులో ఉన్న అరిశబ్దం తీసి దముడు అని పేరు పెట్టారు. దమహ ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఈ వస్తువు నాకు కావాలి అని అనిపించినప్పుడు ఈ మాత్రం ఈ వస్తువు లేకపోతే బతకలేనా అని మనస్సుని చిక్కబట్టుకుంటే వాడిని దముడు అంటారు. సహజంగా లోకంలో మానవులకి లేనిదే దమం. అనగా ఏ వస్తువు కనపడినా దాని మీద వ్యామోహం కలుగుతుందన్నమాట. లస్సీ కనపడింది వెంటనే తాగేద్దాం, వెంటనే టీ కనపడింది తాగేద్దాం, ముందు లస్సీ తర్వాత టీ. ఆ లోపల ఏమైపోతాయి అలా ఏది కనపడింది అనమాట. చాలా చోట్ల డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారో తెలిసి ఈ మధ్యకాలంలో అయితే పిల్లల్ని చెప్పేక్కర్లేదనమాట. పిచ్చి పిచ్చి వస్తువులు కొనడం, కొంపంతా వాటితో నింపేయడం. మంచి ఫోన్ ఒక్కటి చాలు కదా, సెల్ ఫోను, ఇంకో 2-3 ఫోన్లు కొనడం. అంటే మన ఇంద్రియముల మీద మనకి నిగ్రహం లేదు. ఇది మనకి పనికొస్తుందా లేదా అనే ఆలోచన లేకుండా ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడితే అది కూడా సప్తవ్యసనాల్లో ఒకటి అని పిలువబడుతుంది. 7 వ్యసనములు ఉన్నాయి. ఈ వ్యసనముల జోలికి పొరపాటు కూడా వెళ్ళకూడదు. వెలది, వేశ్యాలోలత్వం పనికిరాదు. జోదం ప్రమాదకరమైంది. ఈ గ్యాంబ్లింగ్లోకి వెళ్ళివాడు ఎవడన్నా వెళ్ళిపోతాడు. అమెరికాలో లాస్ వేగాస్ అని ఉంది. అక్కడికి మనం వెళ్ళామంటే లాస్ అయిపోతాం వేగంగా. అందుకని దానికి లాస్ వేగాస్ అని పేరెట్టారన్నా నేను. మొత్తం అంతా ఒక్క దెబ్బకి వెళ్ళిపోతాడు వాడు. లక్షలు తగలేస్తారు. ఇంకా పానంబు ఇది మొదలుపెట్టినవాడు ఇక బుడ్డి అంటాడు వాడు. ఆ తాగిన మైకుల్లో ఏం మాట్లాడతారో తెలియదు అనమాట. ఆ మధ్యన ఉపన్యాసంలో వాడు వచ్చి కాడు గట్టిగా పట్టుకుని గురువుగారు ఏం చెప్పారండి అంటాడు ఉపన్యాసం. నేనేం చెప్పాను నాకే తెలియదు. వాడు ఏం చెప్పారండి అంటాడు. పోనీ వదలడు. ఆఖరికి జనమంతా కలిసి వీడిలో ఇంకో మనిషి ఉన్నాడండి అని ఈ మనిషిని బయటికి పంపారు. ఈ పానం మరో భయంకరమైన వ్యసనం. ఇది ధనము ఆరోగ్యం రెండూ పాడు చేస్తాయి. తర్వాత ఏమిటనమాట వేట. పూర్వం మహారాజులు అడవికి వెళ్ళి వేటాడేవారు. ఇప్పుడు కూడా తుపాకులు గుచ్చుకుని వేటకెళ్ళి ఆ మధ్యలో సినిమా యాక్టర్ జైల్లో పడ్డాడు. కాబట్టి వేట ఎప్పుడూ కొంప ముంచుతుంది. వేట నీ తాట తీస్తుందని ఒక సామెత ఉంది. ఇక తర్వాత పలుకు ప్రల్లదనం, నోటికొచ్చినట్టు ఇతరులు తిట్టడం. కొంతమందికి ఇక తిట్టడం ఒక వ్యసనం అనమాట. ఎందుకు తిడతారో తెలియదు అనమాట. అన్నం తింటే పెళ్ళాన్ని తిడతాడు, తినకపోతే తిడతాడు. పొద్దు నుంచి సాయంకాలం దాకా అలా తిడుతూ ఉంటే ఆ మనిషికి ఏం విలువ ఉంటుంది? దానికి పలుకు ప్రల్లదనము అని అర్థం అనమాట. అలా తిట్టి చచ్చిపోతారు. తర్వాతది ఏమిటి? అర్థదోషణం, ధనమును సరిగ్గా ఖర్చు పెట్టకపోవుట. డబ్బు పిసిరికొట్టుతనంతో ఖర్చు పెట్టకపోవడం ప్రమాదం, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడము ప్రమాదం. సప్తవ్యసనాలలో భయంకర వ్యసనం అర్థదోషణం అన్నారు. ఇవాళ పిల్లల్లో కొంతమంది
అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతున్నారే, వీళ్ళంతా అర్థదూషణం అనే ఒక వ్యసనానికి గురయ్యారు. కొంతమంది ఉంటారు, చచ్చిపోయినా రూపాయి తీయవాడు, ప్రాణం పోతుంది అయినా ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం అనుకుంటాడు, ఇంటికి వెళ్ళాడు, అట్ను తట్టే వల్ల గట్టికి పోతాడు. ఇది ప్రమాదమే. అతిగా ఖర్చు పెట్టుట, అసలు ఖర్చు పెట్టకపోవుట, ఇది అర్ధదోషణం అని పిలువబడుతుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పాడు నారదుడు. చెప్పాడు మహాభారతం సభాపర్వంలో. ఒకసారి ఒక ఆయనకి వేగంగా ప్రయాణం చేయవలసి వచ్చిందిట. ఇవాళ భాషలో చెప్పాలంటే 5ంటికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ట్యాక్సీలో వెళ్ళడం ఎందుకంటే దండగా, అని కాలినడకన బయలుదేరితే ఉన్న విమానం పోతుంది. అప్పుడు ఏం చేయాలి? చచ్చినట్టు ఎయిర్పోర్ట్కి కారులో వెళ్ళాలి. గుళ్ళోకి నడిచి పెడితే మంచిది, అక్కడికి నువ్వేం కారులో వెళ్ళలేవు, ఆటోలో వెళ్ళలేవు. అయినా సరే ఆటో అని నానాయాత్ర పడిపోతావే, ఇది కూడా దండగే. అనవసరమేగా ఈ ఆటోకి అక్కడ ఖర్చు పెట్టడం, అక్కడ ఎయిర్పోర్ట్కి ఖర్చు పెట్టకపోవడం రెండు ప్రమాదమే. ప్రాణం పోతున్నప్పుడు మంచినీళ్ళ సెస్సో కొనుక్కోకపోవటం ప్రమాదం. అనవసరంగా వాటర్ బాటిల్స్ కొనేసి ఇంట్లో పారేయడం ప్రమాదం. వీటికి అర్థదూషణము అంటారు. వెలది, జోదము, పానము, వేట, పలుకు ప్రల్లదనము, అర్థదోషణము. ఇంకా చివరిది ఏమిటనమాట, అన్నిటికంటే గొప్ప భయంకరమైన వ్యసనం దండపారుష్యం. ఏ తప్పుకు ఎంత శిక్ష వెయ్యాలో అంతే శిక్ష వెయ్యాలి. మీ కింద పనిచేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు పొరపాటున ఓ చిన్న తప్పు చేస్తే మందలించి వదలాలి, ఉద్యోగం తీసేయకూడదు. ఇలా ఏ తప్పుకు ఎంత శిక్ష వెయ్యాలో వెయ్యకపోవడం దండపారుష్యం. ఎక్కువ శిక్ష వెయ్యడం, అసలు వెయ్యకపోవడం. ఈ 7 సప్తవ్యసనములని పిలువబడతాయి. ఈ సప్తవ్యసనముల జోలికి మాట వరుసకు కూడా వెళ్ళకూడదు. అందులో ఇందాక నేను మీకు చెప్పినట్టుగా కొన్ని తీవ్రమైన మహాపాపములు కొంపలు ముంచుతాయి. ఈ వ్యసనములను అదుపులో పెడితే వాడిని ఏమంటారు? దమ్ముడు. దమము అంటే ఈ ఇంద్రియములను వీలున్నంత వరకు అదుపులో పెట్టుట. అలాంటి పేరు పెట్టారట ఈ కుర్రాడికి. కళింగ దేశపురాజు అరిందమునికి దమ్ముడు అనే పేరుతో ఈయన కొడుగ్గా పుట్టాడు. ఈయన పుట్టిన తర్వాత వాళ్ళ నాన్నగారు, నాయన నేను ఎక్కువ కాలం ఇంకా రాజ్యం చేయాలనుకోవడం లేదు, అరణ్యానికి పోయి తపస్సు చేసి శరీరం విడిచిపెడదాం అనుకుంటున్నాను, ఈ రాజ్యానికి నువ్వే రాజువి అని కొడుకుని రాజుని చేసి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఈయన పూర్వజన్మ గుర్తున్నది, నేను గుణనిధి అనే ఒక దౌర్భాగ్యాన్ని, శివాలయములో శివరాత్రి నాడు దీపం వెలిగించిన పుణ్యం వల్ల మహారాజు గారి కొడుకుగా పుట్టాను, కాబట్టి ఈ జన్మలో శివుడిని అర్చిస్తాను, శివాలయంలో దీపారాధనలు చేయిస్తాను అనుకున్నాడు ఆయన. వెంటనే తన రాజ్యంలో ఏం చేశాడు? నా రాజ్యంలో నిత్యం శివాలయంలో ఇంటికొకటి చొప్పున దీపం వెలిగించాలి. కార్తీక మాసం మొత్తం మాసమంతా కూడా ఇంటింట శివాలయానికి వెళ్ళి ఆవునేతితో దీపాలు వెలిగించాలి. శివరాత్రి, మాస శివరాత్రి పర్వదినములలో దీపాలు వెలిగించాలి. కార్తీక మాసంలోనూ శివరాత్రుల్లోనూ శివాలయానికి వెళ్ళకపోయినా, అక్కడ దీపం వెలిగించకపోయినా వాడిని శిరశ్ఛేద శిక్ష వేసి చంపేస్తాను అని చట్టం చేశాడు. ఈ వంకతో అయినా దీపం వెలిగిస్తారని. రాజుగారి చట్టం అంటే ఆ రోజుల్లో చాలా కఠినంగా ఉండేది. చట్టం ఆ రోజుల్లో ఎవరికి చుట్టం కాదు. అందుకని అందరూ రాజదండమునకు భయపడి కొందరు, భక్తితో కొందరు ఆయన చెప్పినట్టే కార్తీక మాసం అంతా శివాలయాల్లో, ఎవరి ఊళ్ళో ఉన్న శివాలయాల్లో వాళ్ళు దీపాలు వెలిగించారు. ఏ ఊళ్ళో చూసినా కోటి దీపోత్సవమే. ఇప్పుడంటే ఏడాదికి ఒకసారి చచ్చి చెడు తోట పెడుతున్నారు, కానీ అప్పట్లో ఆలయంలో అలా దీపాలు అఖండంగా వెలుగుతూ ఉండేవి. ఈయన దీపాలు వెలిగించాడు. ఎంతమంది చేత దీపములు వెలిగింపజేసి తాను కూడా దీపం వెలిగించి ఆ పుణ్యంతో ఈయన శరీరం విడిచిపెట్టి మళ్ళీ కైలాసానికి వెళ్ళాడు. దీన్ని బట్టి దీపాలు వెలిగిస్తే ఎంత లాభం మీకు తెలుస్తుంది కదా. శివాలయములో శివుడి సన్నిధిలో ఆవునేతితో ఒక్క దీపం వెలిగిస్తే చాలు, వాడు ఎంత దౌర్భాగ్యుడైనా కైలాసానికి పోతాడు. ఇతరుల చేత కూడా పని చేయించి నిరంతరం తాను వెలిగిస్తే అటువంటి వాడు ఇంకెంత స్థితి కడతాడో ఈ కథ చెబుతోంది. ఈ పుణ్యంతో వాడు కొంతకాలం కైలాసంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ మేఘవాహన కల్పం అని ఒక కల్పం ఉన్నది. ఆ కల్పంలో మళ్ళీ భూలోకంలోకి వచ్చాడు. ఈ కల్పంలో పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు. ఈ పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని కొడుకున్నాడు. విశ్రవసుడు
ఇలబిల అనే ఒక అందగత్తిని వివాహం చేసుకున్నాడు. ఈ విశ్రవసుడికి ఇలబిలకి వీడు కొడుకై పుట్టాడు. మొదటి జన్మలో గుణనిధి, రెండో జన్మలో దముడు, మూడవ జన్మలో ఈశ్వరాలయములో దీపములు వెలిగించిన పుణ్యము వల్ల ఇలబిల కొడుకు గనక ఐలబిలుడు అని పిలువబడ్డాడు. విశ్రవసుని కొడుకు గనక వైశ్రవణుడు అని పిలువబడ్డాడు. ఇలా వైశ్రవణుడు అనే పేరుతో పిలువబడిన తండ్రికి నమస్కరించి నన్ను ఏం చేయమంటావు అనగా, తక్షణం కాశీకి పో, శివుడి కోసం తపస్సు చెయ్యి, నీ జాతకం బాగుపడుతుంది అన్నాడు. అనగానే తండ్రికి నమస్కరించి మహావేగంగా హుటాహుటిన ఈ వారణాసి క్షేత్రం వచ్చాడు. ఇప్పుడు అన్నపూర్ణాలయంలో చూశారు కదా, అన్నపూర్ణాలయంలో ఆవిడకి కుడివైపున కూర్చుని మహాతపస్సు చేశాడు. భక్తితో శివుడిని ఆరాధన చేశాడు. ఈ పుణ్యాత్ముడు కాశీక్షేత్రంలో చాలా తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నంతకాలం ఆహారం స్వీకరించలేదు, మంచినీళ్ళు తాగలేదు, అలా కళ్ళు మూసుకుని నమశివాయ నమశివాయ అంటూనే ఉన్నాడు. వాడి శరీరం అంతా క్షీణించిపోయింది, చర్మమంతా పోయింది, లోపల ఉన్న మాంసం హరించుకుపోయింది, అస్థిపంజరం మిగిలింది. కేవలం ఎముకల పోగు, కళ్ళు గుడ్లు మాత్రం, కనుగుడ్లు రెప్పలు మాత్రం మిగిలాయి, మిగతా అంతా నశించిపోయాయి. అంత జీర్ణమైపోయింది శరీరం. అయినా ఆ దిక్కుమాల అస్థిపంజరం నమశివాయ అంటూనే ఉంది. విఠలాచార్య సినిమాల్లో చూసారా, అస్థిపంజరాలు అని మాట్లాడితే అలా నమశివాయ అంటూనే ఉన్నట్టు. ఈ మహాతపస్సుకి మెచ్చుకొని శివుడు అమ్మవారితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. నాయనా నీకేం కావాలి కోరుకోనగానే వాడు కళ్ళు విప్పాడు. ఈ కంటి రెప్పలు మాత్రం నశించలేదు, అందుకే వాడు కనురెప్పలు విప్పి చూశాట. ఎదురుగుండా సకల లోకేశ్వరుడు, తెల్లని మంచు వంటి శరీరం కలిగిన వాడు, సమస్త లోకాలని తొందరగా అనుగ్రహించే కరుణామూర్తి, మూడు కళ్ళు కలిగిన వాడు, జటాజోటధారి, మళ్ళీ ఆ జడల యొక్క సమూహంలో జాబిలి రేఖ ధరించిన మహాత్ముడు, త్రిశూలధారి, 10 భుజాలు 5 శిరస్సులతో ఉన్న ఈశ్వరుడు కనబడ్డాడు. శివుడికి 5 శిరస్సులు ఉంటాయి, అందుకే ఆయనకి పంచాస్యుడు, పంచముఖుడు అని పేరు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము అని శివుడికి 5 ముఖాలు. అందులో తూర్పు కేసి ఉన్నటువంటి ముఖం, ఒక ముఖం తూర్పు దిక్కు చూస్తుంది, ఆ ముఖాన్ని తత్పురుషము అంటారు. పడమర కేసి చూస్తుంది ఒక ముఖం, దానికి సద్యోజాతము అని పేరు. ఒక ముఖం ఉత్తరం దిక్కు కేసి ఉంటుంది, దాన్ని వామదేవము అంటారు. ఒక ముఖం దక్షిణం దిక్కు కేసి తిరిగి ఉంటుంది, దాన్ని అఘోరము అంటారు. ఒక ముఖం ఇలా పైకి ఉంటుంది, దానికి ఈశానము అని పేరు. ఈ పంచముఖాలతో ఉంటాడు ఆయన. అందుకే మీకు మహాన్యాసంలో ధ్యాన శ్లోకాల్లో శాంతం పంచమీశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం, ఈశ్వరుడి యొక్క 5వ ముఖం పరమశాంత స్వరూపమని, అది ఆకాశమంతా వ్యాపించి ఉంటుందని, పైకి చూస్తుందని, కాంతితో నిండి ఉంటుందని చెప్పారు. అలా పంచముఖాలతో ఉన్నాడు ఆయన. ఆయనకి 10 చేతులు ఉన్నాయి. ఈ 10 చేతులతో మనకున్న 10 రకాల పాపాలు తొలగిస్తాడు. ఇప్పుడు ఇక్కడ మీకు దశాశ్వమేధ ఘట్టం ఉందే, ఆ ఘట్టంలోకి వెళ్ళిన వాళ్ళకి 10 రకాల పాపాలు తొలగిస్తాడు ఆయన. ఏ రోజుల్లో అంటే శరన్నవరాత్రులలో, ఆశ్వీజ మాసంలో. ఉదాహరణకి ఇప్పుడు ఈ సంవత్సరం 29వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు శరన్నవరాత్రులు, మొత్తం 10 రోజులు కదా. ఇప్పుడు వీడు మెల్లిగా కళ్ళు విప్పాడని చెప్పాను కదా, కళ్ళు విప్పి చూసిన ఆయనకి ఈశ్వరుడు ఎలా కనబడ్డాడన్నాను, 5 ముఖాలతో 10 బాహువులతో. ఈ 10 బాహువులతో ఆయన చేసే పని 10 రకాల పాపములు తొలగించుట. ఈ 10 పాపములను తొలగిస్తుంది కనుకనే శరన్నవరాత్రుల్లో వచ్చే 10 రోజులను దశహర, దశ 10ంటిని, హర నశింపజేయున్నది. హర అనే శబ్దములకు నశింపచేయువాడు. ఏమిటి? పాపాలని. ఆ పాపాలు 10 రకాలుగా ఉంటాయి. ఆ దశహర శబ్దం మన నోట్లో పడిపోయి దసరా అయిపోయింది. దసరా అంటే దశహర. ఎప్పటికీ హిందీలో దశహర అనే శబ్దం వాడతారు. ఈ దశహర దశాశ్వమేధ ఘట్టంలోకి వెడితే ఒక్క క్షణంలో పోతాయట మన పాపాలు. శరన్నవరాత్రుల్లోనే ఈ పాపాలు బాగా తొలగిస్తాడు ఆయన. అందుకే ఏ రోజుకు ఆ రోజు అమ్మవారిని మనం భక్తితో దర్శనం చేసుకుంటే ఈ పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఇంతకీ ఏమిటా 10 రకాల పాపాలు? 3 శరీరముతో చేసే పాపాలు, 4
మాటలతో చేసే పాపాలు, 3 మనస్సుతో చేసే పాపాలు. మొత్తం కలిపి ఎన్ని? 10 అయ్యాయి. అందులో శరీరముతో చేసే పాపములను కాయికము అంటాం. కాయము అంటే శరీరము, కాయముతో చేసే పాపము కాయికము. అవి త్రివిధములు. అనగా ఏమిటనమాట? వేదములకు విరుద్ధమైన హింస చేయుట, ఎడాపెడా చూడకుండా రోజు కోడిని పీకి తినేయటం, మేకని పీకి తినేయటం, లేదా పక్కవాడిని లాగోటు కొట్టడం, ఇవన్నీ కూడా శరీరముతో చేసే పాపాల్లో మొదటివి. దీనికి అనవసర హింస. ఇక రెండవది పరదారోపసేవ, ఇష్టం లేని పరస్త్రీని బలాత్కరించడానికి ప్రయత్నించుట. ఇంకా మూడవది ఈ శరీరముతో వెళ్ళకూడని చోటికి వెళ్ళుట, పడుకోకూడని చోట పడుకునుట, లేదా అనవసరంగా ఇతరులను తొక్కి వాళ్ళ మీద పడుకొని బాధ పెట్టుట. కొన్ని చోట్లకు వెళ్ళకూడదు, మాట వరుస కూడా అటువంటి పాపిష్టి చోట్లకి వెళ్ళకూడదు. ఇలాంటి పాపములు మొత్తం శరీరంతో చేసేది. వెళ్ళకూడని చోటికి వెళ్ళుట, అనవసర హింస, పరస్త్రీల జోలికి వెళ్ళుట, ఈ 3 శరీరముతో చేసే పాపాలు. ఇంకా వాక్కుతో చేసే పాపములు 4. వీటిని వాచిక పాపములు అంటారు. ఈ 4 ఏమిటనమాట అంటే అసత్యములు పలుకుట. అన్నిటికీ అబద్ధమే. కొంతమంది ఏమిటో తెలియదు. ఒక ఆవిడ శుభ్రంగా 4 ఇడ్లీ తిని గుళ్ళోకి వచ్చింది. ఏమన్నా టిఫిన్ తిన్నారంటే నేను ఎక్కడ తిన్నానండి అంటుంది. అంటే 4 ఇడ్లీ తిన్నానని చెప్తే ఏమన్నా కొమ్మలిగిపోతుందా? తినేసి వచ్చి గుళ్ళోకి నేను ఏమీ తినకుండా వచ్చాను అనిపించుకోవడం కోసం అసత్యం ఆడటం అంత మహాపాపం లేదు. నేను తింటే పంపేమలుగుతుంది. ఈ పూట నేను 4 ఇడ్లీ తిన్నాను, 40 దోశలు తిన్నాను అని చెప్తే ఎవడన్నా ఏమన్నా అంటాడా? నీ సొమ్మేగా, బయటవాడి సొమ్మే కాదుగా. చిన్ని వాటికి అసత్యం ఆడతారు. అసత్యం ఎల్లవేళలా ఆడకూడదు, ఏదో కొన్ని సందర్భాల్లో ఆడచ్చు అన్నారు. ఎప్పుడు? నీ డబ్బు నాశనం అయిపోతుంది అనుకున్నప్పుడు అసత్యం వాడు. ఎవడో వస్తాడు, రోజు 100 రూపాయలు అప్పు అడుగుతాడు, ఇవ్వకపోతే ప్రమాదం, ఇస్తే ఒక బాధ, వాడు తిరిగి ఇవ్వడు. అలాంటి అప్పులు అప్పారావు రోజు 100 అడిగితే మీ దగ్గర డబ్బు ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడు ఉందా 100 అంటే నా 100 నా దగ్గరే ఉంది ఎందా అని జేబులు చూపించవచ్చు. కాబట్టి అనవసరముగా మాత్రం అసత్యం ఆడరాదు. కాబట్టి వాచిక పాపాల్లో మొదటిది అసత్యం, అనృతం. ఇక రెండవది పైశూన్యము. పైశూన్యం అంటే కొండెములు చెప్పుట, ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేనిపోలేరని చెప్పడం అనమాట. వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట, వీడు చూసి వచ్చినట్టుగా చెబుతారు. ఇంత ప్రమాదం మరొకట్లేదండి. ఎక్కడ మర్చిపో. నీ నోటితో ఇతరుల మీద లేనిపోని అభాండములు వెయ్యడం మొదలెట్టినా, అనవసరంగా చెప్పినా, అసలు ఉన్నవి కూడా చెప్పొద్దన్నారు. నీకెందుకు అవన్నీ చిన్నవి? ఈ చెప్పడం వల్ల వచ్చే పాపం అంతా ఇంత కాదు. దీనికి పైశూన్యము లేక పిసునత అన్నారు. ఇంతకంటే పాపం లేదని నీతి చంద్రిక చెబుతున్నది. పిసునత యద్యస్తి కిం పాతకై. కొండెములు చెప్పడం ఒక్కటి తప్ప నేనే పాపం చేయలేదు అన్నట్టు ఒకడు. ఇంకా వేరే పాపములు చేయక్కర్లేదురా, అన్ని పాపాలు అందులో ఉన్నాయిరా అన్నట్టు శివుడు. మహాపాపాలు అందులో ఉంటాయి. అందుకని వెంటనే మర్చిపోండి అంతే. ఇక్కడ ఏం జరిగిందో మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళిదిగో అక్కడికి వెళ్ళామండి, అక్కడ నా ముక్కు మించిన నీళ్లు గారేయండి, ఆ పక్క ఆవిడ నాకిందండి, ఇలాంటివి చెప్పకండి. పిసునత మహాప్రమాదకరమైనది. ఇంకా మూడవది అసంబద్ధ ప్రలాపం. అంటే సంబంధం లేని బాగుడు వాడడం. ఎందుకు ఒకతూరు తెలియదు కొంతమంది. ఉదాహరణకి, ఏమండి మీరు ఇంట్లో ఉన్నారా అని అడిగామంటే, నేనండి ఇప్పుడేనండి రైల్వే స్టేషన్కి వెళ్ళానండి, అక్కడికి వెళ్ళానండి, అక్కడ కౌంటర్ దగ్గర నిలబడ్డానండి, ఇంతలో వాడు ఎవడో వచ్చాడండి, వాడు నా నెత్తి మీద ఒకటి ఇచ్చాడండి, నా జేబులో 5 రూపాయలు ఖర్చు అయ్యాయండి. ఇవన్నీ ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్నావంటే ఇంట్లో ఉన్నావు లేక లేదు, ఒక్క ముక్కతో వదిలిపోతుంది కదా. ఇలా అనవసరంగా ఏదేదో వాగుతే దానికి అసంబద్ధ ప్రలాపము అని పేరు. ఎంత ప్రమాదం అది! పైశూన్యము, అసత్యములు, అసంధ ప్రలాపం. ఇక 4వది ఏమిటో తెలుసా? పరదోషాపరోపణం. అనగా ఎంతసేపు ఇతరులలో తప్పులు మాత్రమే ఇతరులకు చెప్పడం, మంచి చెప్పకుండా ఉండడం. నానాయాత్ర పడిపోయి వెంకటేష్ గారు వాళ్ళ అమ్మగారి మీద భక్తితో 7 రోజులు సప్తాహం చెయ్యాలని కొంప గోడు బెంగుళూరు వదిలిపెట్టి బెంగుళూరు మీద బెంగ కూడా విడిచిపెట్టి ఇక్కడ కూర్చున్నారు. ఈ 7 రోజులు ఇక్కడ కూర్చుని ఈ కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. ఇంత మంచి పనిలో ఎప్పుడైనా కరెంట్ ఆగిపోతే పెట్టారులేండి ప్రోగ్రాం, కరెంట్ ఆగిపోయిందంటే కరెంట్ ఆయన చేతిలో పనే. అంటే మంచిలో చెడ్డ వెతకడం అన్నమాట. ఇంత ప్రమాదం మరొకట్లేదట. ఎప్పుడు చెడ్డలో కూడా మంచి వెతకాలి మనం.
ఎంత మహానుభావుడు అండి, ఆయన దయవల్ల కదా పద్మాకర్ గారు 7 రోజులు ఇక్కడ ఉన్నారు. ఈ వంకతో మనం కాశీఖండం వింటున్నాం అని వెంకటేష్ గారికి ఒక కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళ అమ్మగారికి మనం నమస్కారం చేసుకోవాలి, పెద్దావిడ వెళ్ళిపోయినవాడు కనుక. అంటే ఏంటనమాట, ఒక మంచిలో చెడ్డను ఆరోపించడం. ఈ 4 వాక్కుతో చేసే పాపాలు అంటే పరుల యొక్క దోషమే ఎత్తి చూపుట, అసంబద్ధ ప్రలాపము, పైశూన్యం కొండెములు చెప్పుట, అసత్యములు పలుకుట, ఈ వాక్కుతో చేసే 4 పాపాలు. అక్కడికి ఎన్నయ్యాయి? 7 పాపాలు అయ్యాయి. 3 కాయిక పాపాలు, 4 వాచిక పాపాలు, ఇంకా 3 మానసిక పాపాలు. ఇవి కనపడవు. శరీరంతో వాక్కుతో చేసేవి అవి కనబడతాయి, ఇవి వినబడతాయి. కానీ మనస్సులో ఏముంది, ఏం తెలుస్తుంది? మనస్సులో ఇతరుల ధనమును కొట్టేయాలనే ఆలోచన రావడం. పైకి ఏం కబుర్లు చెప్పడం, మాట్లాడకుండా ఉంటాడు, అమాయకుల్లా నటిస్తాడు. కానీ ఆవిడ మెడలో గొలుసు బాగుందండోయ్, రహస్యంగా పట్టుకుపోతే బాగుండు, లేదా ఆవిడ మెడలో ముత్యాల గొలుసుంది, ఉపన్యాసం అయిపోయాక ఇచ్చేస్తే బాగుండు అనుకున్నాడా? అంత పాపం మరవట్లేదు. పరుల యొక్క ధనమును మనస్సులో స్వీకరించాలనే కోరిక కూడా రాకూడదు. దానికి పరధన వాంఛ అంటారు. మనస్సులో పరధన వాంఛ రాకూడదు. రెండవది ఏమిటి? పరుల భార్య నాకు వచ్చేయాలని మనస్సులో కోరుకోకూడదు. అది ఇంకా ప్రమాదం. వాళ్ళ ఆవిడ అందంగా ఉంది, ఈ ఆవిడ నాకు భార్య అయితే బాగుండని ఊహ మాట వరుసకు కూడా రాకూడదట. దిక్కుమాలు గొడవ. ఎలాగో నువ్వు గింజుకున్నారు అది జన్మలో. ఇంకెందుకు మనస్సులో అనవసరంగా లేనిపోయిన ఆలోచన. ఇంకా మూడవది, పరులకు సంబంధించినటువంటి కీర్తికి అసూయపడుట. ఇది కలియుగంలో ఎక్కువగా ఉన్నది. పరకీర్తికి అసూయపడి ఆ కీర్తిని అపకీర్తిగా మార్చడానికి ప్రయత్నించుట. ఇది ఇంకా దరిద్రం. అందుకని ఎప్పుడు ఇతరులకు ఎవరికైనా కీర్తి వస్తే మనం సంతోషించాలి. పోన్లే మనకు లేకపోయినా వాడికి డబ్బు ఉంది, పోన్లే వాడికి లేకపోయినా మనకు లేకపోయినా వాడికి కీర్తి ఉంది అనుకోవాలి. ఇతరుల యొక్క కీర్తికి ఆనందిస్తే పరమేశ్వరుడు మళ్ళీ మనకి కీర్తి ఇస్తాడు. ఎవరి అదృష్టం వాళ్ళది. ఇవాళ మనం ఎంత గింజుకున్నా ఒక్కొక్కటి కీర్తి రమ్మంటే రాదు. ఘంటసాల అంత కీర్తి రావాలంటే ఏడిస్తే వస్తుందా? ఆ తర్వాత మళ్ళీ ఎంత ప్రయత్నించినా ఘంటసాల అంటే వాడు ఇంకోటి పుట్టడు. ఆ కంఠం కంఠమే. మనం ప్రయత్నించినా పులిని చూసి రక్కవాత పెట్టుకోవడమే. కాబట్టి మనకు వచ్చిన కీర్తికి మనం సంతోషిస్తాం. ఏవో దేవుడు ఇంతైనా ఇచ్చాడు అనుకోవాలి. ఈ 3 మానసిక పాపాలు. వెరసి 10 రకాల పాపములు. ఈ 10 పాపములను హరించడం కోసమే పరమేశ్వరుడు 10 చేతులు ధరించాడు. ఆ 10 చేతులు ఉన్న దశభుజములు కలిగిన పరమాత్మని ధ్యానం చేస్తే ఈ దశవిధ పాపాలు పటాపంచలైపోతాయి. అందుకే ఆయన దశహరుడు, దశబాహుడు అని పిలువబడ్డాడు. ఆ రూపముతో ఇవాళ ఆయన విశ్రవసపుత్రుడికి దర్శనమిచ్చాడు. చూశాడు ఈ విశ్రవసపుత్రుడు. శివుణ్ణి చూడగానే ఎక్కడ లేని ఆనందం వచ్చింది. అప్పుడు ఈశ్వరుడు ప్రేమగా శరీరం అలా నిమిరాడు. వీడి శరీరం మళ్ళీ అందంగా తయారైపోయింది. మాంసం వచ్చింది, చర్మం వచ్చింది, నేత్రాలకి దృష్టి వచ్చింది, మహాసుందరుడు అయిపోయాడు. అప్పుడు ఆయన శివుడి కేసు చూశాడు, పార్వతి కేసు చూశాడు. పార్వతిని చూడగానే ఈయనకి ఈర్ష్య కలిగింది. నేను ఇన్నాళ్ళు తపస్సు చేస్తే కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు. ఈ పార్వతి ఏం తపస్సు చేసిందో ఆయన శరీరంలో సగభాగమై కూర్చుంది. నేను కూడా ఆ స్థానం కొట్టేస్తే బాగుండు అనుకున్నట్ట. వీడి దుంపదగా వీడికి ఈ బుద్ధి వచ్చింది ఒకటి. మరి అంటే పూర్వజన్మ లక్షణం ఒకటి ఉంటుందిగా. అందుకని పార్వతికి బదులుగా నేనే పార్వతిని అయితే ఎంత బాగుండు అనుకున్నాడు. అలా ఈర్ష్యతో పార్వతి కేసు చూడడం వల్ల వాడి ఎడమ కన్ను ఒక గవ్వ ఎగిరినట్టుగా ఎగిరి పట్మని పేలిపోయింది. అప్పుడు శివుడు పార్వతి కేసు చూశాడు. పార్వతి నీ శిష్యులంతా ఇలాగే తగులెడతారు అన్నట్టుగా ఆయన కేసు చూసింది. అక్కడతో చూడటమే కదట, దేవా వీడెక్కడి భక్తుడు, ఏకంగా పార్వతీదేవినే పక్కకి గంటి ఆ స్థానం ఆక్రమించాలనుకుంటున్నాడు. నీ భక్తులంతా ఇలాగే ఉంటారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లక్షణం అన్నమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన పిచ్చివాడు దొరుకుతూ ఉంటారని. పరాతల్లు మీద గట్టిన కృపామతి నోర్చితి. ఒక ఆయన నీ మీద పాత గుడ్డలు కప్పాడు. అయినా నువ్వు ఆ పాత గుడ్డలకే సంతోషపడిపోయి ఆ భక్తురాలికి నీ మాతృస్థానం ఇచ్చావు. ఇది ఒక పెద్ద కథ. పైకి చిన్న పద్యంలా కనబడుతుంది కానీ ఒక చిన్న పద్యంలో ఒక మహాభావం ఉంది. పూర్వం శ్రీశైల అరణ్యాల్లో ఒక భిక్షుకురాలు ఉండేది. ముష్టెత్తుకు బతికేవాడు ఉండేది. శ్రీశైలం అడవుల్లో చలికాలంలో విపరీతమైన చలి వేస్తుంది. ఈ చలికి తట్టుకోలేక ఆవిడ ఓ బొంత కొట్టుకుందాం అనుకుందిట.
అక్కడికి వచ్చినటువంటి వాడు శివరాత్రికి తప్ప ఉత్తర రోజుల్లో శ్రీశైలం అడవుల్లోకి పూర్వకాలంలో ఎవరు వచ్చేవారు కాదు. ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేని రోజులు అది. ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళు ఈ పాత గుడ్డలు అక్కడ పారేసేవారు. కొంతమంది అయితే చిన్నపిల్లలకి తుడిచి పారేసిన తువ్వాళ్ళు కూడా అక్కడ పారేసేవారు. ఈ చెత్తంతా ఆవిడ ఉతికి కృష్ణానదిలో ఈ గుడ్డలు ఆరేసుకుని ఓ దబ్బనం, ఆ దబ్బనానికి ఒక దాని పురికోస అంటారే, పురికోస తెచ్చుకొని దాంతో పెద్ద బొంత కొట్టుకుంది. అన్నీ పాత గుడ్డలు, కుళ్ళు గుడ్డలు ఉతుక్కుని ఆ కుళ్ళు గుడ్డలతో బొంత కుట్టుకుని ఈ బొంత కప్పుకునేది పాపం. ఆవిడ తరచుగా శ్రీశైలానికి వచ్చి శివుణ్ణి చూసేది. ఆ తర్వాత బయట కూర్చుని భిక్షాందేహి అనేది. ఈ శివాలయానికి వచ్చే మార్గంలో ఓ చోట ఓ మారేడు చెట్టు కింద శివలింగం ఉన్నది. చెట్టు కింద శివలింగం అది. ఈ శివలింగానికి ఆలయం లేదు. శివరాత్రి నాడు శివాలయం కోసం ఆవిడ బయలుదేరింది. దారిలో చెట్టు కింద ఉన్న శివలింగం కనపడింది. ఆ శివలింగం మీద తెల్లవారుజామున మంచు దబదబ పడిపోతోంది. ఈ అమాయకురాలికి జాలేసిందిట, బెంగ వచ్చింది, బాధ కలిగింది. పరమేశ్వర, అందరూ చక్కగా బొంతలు కప్పుకుంటున్నారు, రగ్గులు కప్పుకుంటున్నారు, సుఖంగా ఇంట్లో పడుకున్నారు. కానీ నీ శివలింగం మీద మంచు కురుస్తుంటే ఒక్కళ్ళు పట్టించుకుంటున్నారా? నీకు జలుబు చేస్తే మందు ఎవరేస్తారు? అందరికీ 2 ముక్కులు కాబట్టి మందు వేస్తే పనికొస్తుంది. నీకు 5 తలలు, 5 రెళ్ళు, 10 ముక్కులు. ఆ ముక్కుల్లోకి ఎంత మందు కావాలి? అయ్యయ్యో, నీకు జలుబు చేస్తే నేను ఎవరు పట్టించుకోవట్లేదు, ఇంత చలిలో వణికిపోతున్నావా అనుకుంది. అమాయకురాలు కదా. ఆయన ఉండేదే మంచుకొండలో, వాళ్ళ ఆవిడే మంచుకొండ కూతురు. అయినా సరే ఈవిడికి అవేం తెలియదు. ఈవిడేం సంస్కృతం చదువుకుందా, మీకు మళ్ళీ పౌరాణికుల దగ్గర పురాణాలు విందా? అందుకని అమాయకంగా ఏమనుకుంది, శివుడికి చలి వస్తుంది, జలుబు చేస్తుంది, ఏమైపోతాడోనని తాను కప్పుకున్న ఈ పాత బొంత కప్పింది ఆయన మీద. ఈ బొంత కప్పుకోకపోతే ఈవిడ చచ్చిపోతుంది. ఆవిడ ముసలావిడ గచగచ వణికిపోతోంది. అయినా ఈ బొంత పట్టుకొచ్చి ఆయన కప్పి, నా తమ్ముడికి, నా కొడుక్కి ఇలా రకరకాల వరసలు పెట్టి, మా బాబు శివుడంటే ఆయనకి బొంత కప్పాను. అమ్మయ్య, ఈ పూట ఆయన మీద మంచు పడదు, ఆయనకి చలియదు, ఆయనకి జలుబు చేయదు, హత్యం తొమ్మదు అనుకున్నది బాబు. ఇంతలో పార్వతీదేవి ఆ సమయంలో మహాశివరాత్రి నాడు శివుడు పక్కనే కూర్చుంది కదా. ఆవిడంది, ఈ కుళ్ళు గుడ్డ కప్పుకున్నారు ఏమిటందిట అంటే, ఇక్కడ శివాలయమునకు వెళ్ళే మార్గములో శ్రీశైలములో ఒక బిల్వవృక్షం కింద ఉన్నటువంటి శివలింగం మీద ముసలావిడ బొంత కప్పితే ఈ బొంత కైలాసానికి వెళ్ళి శివుడి మీద పడింది. భూలోకంలో వేసిన ఈ పాత బొంత ఆయనకి దగ్గరికి వెళ్ళిపోయిందిట. మనం కష్టపడి శాలువాలు కప్పితే స్వీకరించట్లేదు ఆయన. గుళ్ళో రోజు శివుడికి పంచెలు కొడుతున్నారు, చీరలు కొడుతున్నారు, ఆయన మీద తువ్వాళ్ళు వేస్తున్నారు, కండువాలు వేస్తున్నారు. ఏ కండువ ఆయన దగ్గరికి వెళ్ళడంలా. పండితులు వేసే కండువ వెళ్ళలేదు, కానీ ఈ ముసలావిడేసిన మురిగుడ్డ వెళ్ళిందిట. ఎందువల్ల? ఆవిడకున్న భక్తి వల్ల. ఎంత వెర్రి తెల్లి ఆవిడ. కష్టపడి పాత గుడ్డలతో బొంత కుట్టుకున్నది. ఆ బొంత లేకపోతే ఆవిడ అంతమైపోతుంది. అయినా చలికి తట్టుకుని ఆ బొంత నాకు కప్పిందని ఆ బొంతని తన నెత్తి మీదకి వేసుకున్నాడు ఆయన. అప్పుడు పార్వతి చూసింది, ఏమిటి దిక్కుమాల బొంత, కుళ్ళు కంపు బొంత, అసలే శ్మశానంలో ఉంటావు, పక్కనేమో చితాభస్మం ఒంటికి పూసుకుంటావు, కాష్టంలో బూడిద పూసుకుంటావు, ఇవి సరిపోవా అన్నట్టుగా ఎముకల దండలు, పుర్రెల మాలలు. మీ సాటి వాళ్ళందరూ నెక్లెస్ వేసుకుంటున్నారు, బంగారపు గొలుసులు. నువ్వు ఆ గొలుసులన్నీ పులుసులో పారేసి అందరికీ అలుసైపోతూ ఈ దిక్కుమాలని పుర్రెల దండ వేసుకుంటావు. ఇవి సరిపోక ఇప్పుడు ఈ పాత గుడ్డ కూడా కప్పుకుంటావా స్వామి అంటే, నీకు నా మీద రోత లేక పాత మీద రోత అన్నట్ట. అయ్యయ్యో, మీ మీద రోత ఏమిటంది ఆవిడ. అయితే ఇది కూడా, ఈ పాత గుడ్డ కూడా రోత అనుకోకుండా దీన్ని స్వీకరించు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి చచ్చిపోతుంటే వాడి మీద ప్రేమ చూపించేది తల్లి మాత్రమే. ఆవిడే నా తల్లి. ఆ భూలోకంలో ఉన్న ఆవిడ పేరు చెన్నమ్మవ్వ. ఈ చెన్నమ్మవ్వ అన్నావిడ నా మీద ప్రేమతో ఈ దుంప తెగిపోతున్న చలిలో నాకెక్కడ చలి వల్ల ఇబ్బంది వస్తుందో అని బొంత కప్పింది. కాబట్టి ఈ బొంత నేను స్వీకరించాను. నాకు బొంత కప్పిన పుణ్యానికి ఆవిడ కైలాసానికి పట్టుకుపోతున్నానని ఆవిడ దగ్గరికి స్వయంగా వచ్చి ఆవిడ తీసుకొచ్చి నైరుతి దిక్కులో ఆవిడకు భవనం కట్టి, ఈ రోజు నుంచి నువ్వు ఇందులో మకాం పెట్టి రోజు నీకు దండం పెడతాను, నువ్వు నా తల్లివన్నట్టు ఆయన మాతృస్థానం ఇచ్చాడు. ఇంత కరుణ ఎవరికి ఉంటుందండి? అందుకే ఇప్పుడు పార్వతి ఏమంటుంది, పాతలు మీద గప్పిన కృపామతి నోర్చితి. పాతగుడ్డ గప్పింది ఆవిడ, ఓర్చుకున్నావు, మాతృస్థానం ఇచ్చావు. ఇంకోడు ఉన్నాడు, భక్తుడు కుంటెన పంపబోతి. ఓ భక్తుడు ఉన్నట్ట, వాడు శివాలయానికి వెళ్ళాడు. ఆ శివాలయంలో శివుడి యొక్క ఉత్సవమూర్తి ఉన్నది.
ఆ ఉత్సవమూర్తిని ఊరేగించటానికి అక్కడ ఏం కనపడలేదు. వీడు అనుకోకుండా కొన్ని క్షేత్రాలకు వెళ్ళాడు. ఆ క్షేత్రాల్లో శివుడిని ఏం చేసేవారట, ఒక పల్లకీలో పెట్టి ఓహో 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 నమశివాయ అనుకుంటూ ఊరేగించడం చూశాడు. కొన్ని ఓళ్ళల్లో శివుణ్ణి పార్వతిని పల్లకీలో ఊరేగిస్తున్నారు. కొన్ని ఓళ్ళల్లో గజారోహణం అనే పేరుతో ఏనుగు మీదెక్కి ఊరేగిస్తున్నారు. కొన్ని చోట్ల అశ్వారోహణం అనే పేరుతో గుర్రం మీద ఈశ్వరుణ్ణి కూర్చోబెట్టి ఊరేగించారు. కొన్ని చోట్ల వృషభ వాహనం మీద ఎద్దు మీద ఎక్కి ఊరేగిస్తున్నారు. కానీ మా ఊళ్ళో ఉన్న శివుడికి ఊరేగింపు లేదు. ఈ శివుడికి కూడా ఊరేగింపు చెయ్యాలి, లేకపోతే మా శివుడికి ఎంత లోటు వస్తుంది, ఆయనకి కీర్తి ఉండదు అనుకున్నట్ట. కానీ వాళ్ళ ఊళ్ళో ఊరేగించడానికి పల్లకీలు లేవు, గజాలు లేవు, దిగ్గజాలు లేవు, ఏం లేవు. వీటి దగ్గర ఒక కుంటి గాడిద ఉంది. ఏదైనా వాహనమే మా శివుణ్ణి ఘనంగా ఊరేగిస్తానని ఈ శివుణ్ణి పార్వతిని అలంకరించి కుంటిగాడిద మీద ఎక్కించి ఊరంతా తిప్పితే జనం అన్నారు, ఏమంటారు నీకు పెచ్చ గార్ధభ వాహనం ఏమిట్రా అంటే, మా శివుణ్ణి అలాగైనా ఊరేగించాలి కదండి, అందుకని నాకు ఈ ఒక్క గాడిదే ఉందండి, కారణం నేను బట్టలు తుక్కుంటూ దాని మీద వేసుకుంటానండి అన్నట్ట. అప్పుడు మళ్ళీ శివుడు, చూసావా పార్వతి, పాపం వాడి దగ్గర ఉన్న కుంటిగాడిదే, ఆ గాడిదని నాకు అప్పగించాడు, నన్ను గాడిదెక్కి ఊరేగించాడు, బూడిద పూసుకునేవాడికి మళ్ళీ గాడిదోడి దొరికింది, చూసావా ఇంత భక్తుడు ఎక్కడైనా ఉంటాడా అని మళ్ళీ వాడిని పిలిచి, ఒరే ఈ రోజు నుంచి నువ్వు నాకు ఒక గొప్ప సేవకుడు అయిపోతావు, నీకు మణిభద్రుడు అని పేరు పెడుతున్నానని ప్రమద గణాల్లో చేర్చాడు. శివుడి దగ్గర ఉన్న గణాల్లో ఒక ఆయన మణిభద్రుడు, ఈయనే ఆయన. అంటే భక్తుడు కుంటెన పంపబోతి, ఓ భక్తుడు కుంటిగాడిద మీద ఊరేగిస్తే కూడా సంతోషించి వాడిని మణిభద్రుడిని చేసావు. ఈ రోతలు ఇవన్నీ ఉండగా మళ్ళీ ఈ కొత్త రోత ఏమిటండి, ఈ దౌర్భాగ్యుడు నన్ను చూడగానే అసహ్యించుకుంటున్నాడు అనగా వాడిది అసహ్యం కాదు, అది ఈర్ష్య కాదు, భక్తి పరాకాష్ఠకి వెళ్ళడం వల్ల అలా అనిపిస్తుంది. ఆ భార్యాస్థానంలో నాకు కూడా స్థానం లభిస్తే బాగుండు, శివుడి దగ్గరే ఉండాలని వాడి కోరిక. ఓన్లే వాడు మన బిడ్డ, నీ కొడుకు, వాడిని దీవించనగానే ఈ తల్లి వాడి దగ్గరకు వచ్చి నెత్తిమే చేయి పెట్టగానే, అమ్మ నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను తల్లి, అమ్మవారికి అసలు పెట్టాలనుకున్నాను, నాకు శివుడు అంటే పెచ్చ ఎక్కువైపోయింది, శివుడి దగ్గరే ఉండాలి, శివుడితోటే మాట్లాడాలి, శివుడితోటే కూర్చోవాలి, శివుడినే తలుచుకోవాలనే కోరికతో నీవు శివుడిలో ఒక భాగం, మీ ఇద్దరూ ఒకటేనే విషయం మర్చిపోయాను, అర్ధనారీశ్వరులను విడదీయడం ఎవరి వల్ల కాదనే ఊహ నాకు రాలేదు, నన్ను క్షమించమనగానే ఆవిడ దీవించి నీకు సమస్త సంపదలు వచ్చుగాక అని అతన్ని ప్రేమగా నిమిరింది. కానీ అప్పటికే గుడ్డు ఎగిరింది కదా, ఆ గుడ్డు ఎగిరిపోవడాన్ని కుబేరహ అంటారు. బేరము అంటే విగ్రహము, కు అంటే చెడ్డ, వాడి విగ్రహం, వాడి ఆకారం ఒక కన్ను పోవటం వల్ల అసఖ్యంగా మారింది, అందువల్ల కూడా కుబేరుడు అన్నారు. బేరహ, కు బేరహ అంటే చెడ్డ దృష్టి కలిగిన వాడు. బేరము అంటే దృష్టి, చెడ్డ దృష్టితో పార్వతిని చూడటం వల్ల ఎడమ కన్ను పట్మని పేలింది కాబట్టి కూడా కుబేరహ, ఈ రోజు నుంచి నువ్వు కుబేరుడివి అని వాడికి పేరెట్టారు. ఆ తర్వాత శివుడు, నాయన నీకు అష్టైశ్వర్యాలు ఇచ్చి నేను ముష్టెత్తుకుంటానులే పర్వాలేదు, భూలోకంలో లంక అని ఒక ద్వీపం ఉన్నది, ఒకప్పుడు రాక్షసులు మాల్యవంతుడు, సుమాలి, మాలి మొదలైన వాళ్ళు ఆ నగరాన్ని పరిపాలించారు. ఆ దుర్మార్గులు విష్ణువుతో యుద్ధం చేశారు. అప్పుడు విష్ణువు వాళ్ళలో కొందరిని చంపగా మాల్యవంతుడు అనేవాడు పాతాళానికి పోయాడు. ఇప్పుడు ఆ లంకానగరం అంతా శిథిలం అయ్యి ఉంది, ఆ లంకని బాగు చేసుకుని దాన్ని పరిపాలించు, నువ్వు చాలా గొప్పవాడివే, కానీ పార్వతిని ఒక్క క్షణమైన ఈర్ష్యతో చూసావు గనక లంక నీకు ఎక్కువ కాలం దక్కదు, ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరకు నువ్వు వస్తావు అన్నట్ట. దాంతో వీడు పోయి భూలోకానికి పోయి, ఇప్పుడు మనం శ్రీలంక అని పిలుస్తున్నామే, సముద్ర మధ్యంలో ఆ లంకకి వెళ్ళి ఆ శిథిలాలు బాగు చేసుకుని బంగారపు భవనాలు కట్టుకొని దాన్ని కొంతకాలం పరిపాలించాడు. హాయిగా పరిపాలిస్తూ ఉంటే మధ్యలో ఇబ్బంది వచ్చింది. చెప్పాక పార్వతీదేవిని చెడ్డ దృష్టితో చూసిన కాస్త పాపం మళ్ళీ అనుభవించాలి భూలోకంలో. ఇలా ఉండగా వాళ్ళ నాన్నగారు విశ్రవసుడు ఒకనాడు ఒక సుందరీమణిని చూశాడు. ఆ సుందరిని చూస్తే ఇంక మళ్ళీ మానవమాత్రుడు బతకడం. 8 ఏనుగుల పొడుగు, సింగరేణి బొగ్గు వంటి చర్మమును, పెద్ద పెద్ద కోరలున్ను, ఇంత పెద్ద ముక్కు, పొడుగు డొక్కు లాంటి ముక్కు, ఇంతంత చెవులతో భయంకరంగా ఉంది. ఇంకా తల వెంట్రుకలు ఎలా ఉన్నాయో తెలుసా? ఏతాకులు చూశారుగా మీరు, ఆ ఏతాకులు ముళ్ళు నెత్తి మీద పెట్టినట్టుగా ఉంది, లేదా అడవి పంది ముళ్ళు నెత్తి మీద పెట్టినట్టుగా ఉందిట, ముళ్ళ పంది ముళ్ళు. అలాంటి జుట్టుతో విచిత్రాకారంతో ఉన్నావిని చూశాడు ఈయన. ఇంకేముంది, మనసు పారేసుకున్నాడు.
ఈ దిక్కుమాలిన ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు ఎవరెవరిని ప్రేమిస్తారో చెప్పలేము. సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకిన లేదు కదా అని వెంటపడ్డాడు. ఆవిడ కూడా కామరూపిణి, ఈయన కోసం మానవ స్త్రీ రూపం ధరించింది. ఆవిడే కైకసి. ఈ కైకసిని పెళ్లి చేసుకున్నాడు. వరుసగా విశ్రవసుడికి కైకసి వల్ల రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ అనే ఒక కూతురు పుట్టారు. అందులో శూర్పణఖ అనేది వాళ్ళ అమ్మలాగే ఎంత అందగత్తో కామరూపిణి ఆవిడ కూడా. కాకపోతే ఈవిడికి వాళ్ళ అమ్మకు తేడా ఉంది. వాళ్ళ అమ్మకి అంత గోళ్ళు ఉండవు, ఈ గోళ్ళు పెద్దవి. నఖము అంటే గోరు, శూర్ప అంటే చేట, చేటంత గోళ్ళు ఉండేవిటి ఆవిడికి. అందుకని శూర్ప నఖ శూర్పణఖ అయ్యిందనమాట. ఆవిడ గోళ్ళు ఎంతంత చాటల్లాగా ఉండేవి, మంచి పదునైన గోళ్ళు. ఆ గోరుతో ఇలా అందంటే తలకే దిగిపోతుంది. ఇలా వీళ్ళు పుట్టారు. ఆ తర్వాత తెలిసినదే, రావణాసురుడు వెళ్ళాడు, లంకానగరం మీద దాడి చేశాడు, అన్నగారిని ఒక్క తన్ను తన్నాడు, డొక్కలో కిక్కిచ్చాడు. దెబ్బతో వాడిని ఎత్తురు కక్కుకుని అక్కడి నుంచి మళ్ళీ శివుడి దగ్గర పడ్డాడు. అప్పుడు శివుడు, నాకు తెలుసు కదరా నాయనా నీకు ఇలాగే జరుగుతుందని, ఎక్కడితో నీకున్న రవ్వంత పాపము కూడా పోయింది. ఇక నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఉత్తరం దిక్కున నా నగరం, నిజానికి ఉత్తరం దిక్కున అలకాపురం శివుడు మొట్టమొదట కట్టుకున్న ఒక నగరం అట. ఈ నగరం నీకు ఇచ్చేస్తున్నాను. నేను కైలాసానికి పోతున్నాను, ఇదిగో వెకేట్ చేసి నీకు ఇచ్చేస్తున్నానని అలకాపురంతో కూడిన ఉత్తరం దిక్కున ఉన్నటువంటి పురాన్ని, యక్షపురాన్ని ఆయనకి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో తలుపు తీయగానే ఉత్తరం దిక్కున ఉన్న నీ పురం కనబడుతుంది. నువ్వు కేవలం భక్తుడివే కాదు, నాకు సఖుడివి. ఈ రోజు నుంచి త్ర్యంబక సఖుడు, కుబేరుడనే పేరు వస్తుంది. శివమిత్రుడివి నువ్వు. శాశ్వతంగా మైత్రి చెయ్యి, సుఖంగా ఉండు, ఇంక నీకేం ప్రమాదం లేదు, ఈ దిక్కు నీది శాశ్వతం అని ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. ఈ విధంగా గుణనిధి అనేవాడు శివాలయములో దీపం వెలిగించిన పుణ్యం వల్ల కళింగరాజు కాబట్టి, అక్కడ మళ్ళీ దీపములు శివాలయంలో కార్తీక మాసంలో వెలిగించిన పుణ్యము వల్ల వైశ్రవణుడిగా పుట్టి తపస్సు చేసి కుబేరుడై అలకాపురానికి రాజై శివుడికి మిత్రుడై తరిస్తున్నాడు. ఈయన ఉత్తర దిక్కు భాగానికి అధిపతి, కోటీశ్వరుడు అని ఈ కథంతా పుణ్యశీలుడు, సుశీలుడు శివశర్మకి చెప్పారు. అది మర్చిపోకూడదు మనకి. శివశర్మ గారు చచ్చిపోయాడని చెప్పాక హరిద్వారంలో చచ్చి దివ్య విమానంలో వైకుంఠానికి పోతూ దారిలో ఇవన్నీ చూస్తున్నాడు. చూసావా కాశీ ఎంత గొప్పదో. కాశీకి శివరాత్రికి వెళ్ళడం వల్ల పరమ దౌర్భాగ్యుడు గుణనిధి ఈ దిక్పాలకుడయ్యాడు. కుబేరుడు తన పేరు మీదుగా కుబేరేశ్వర యంత్రాన్ని కూడా, కుబేరేశ్వర లింగాన్ని కూడా కాశీలో ప్రతిష్ఠించాడు. ఆ పుణ్యం వల్ల అతడు దిక్పాలకుడయ్యాడు. ఎంత గొప్పవాడైనా కాశీకి వెళ్ళిన తర్వాతే, కాశీలో లింగ ప్రతిష్ఠ చేసిన తర్వాతే, కాశికా విశ్వేశ్వరుడిని పూజించిన తరువాతే, కాశీ విశ్వేశ్వరుడి చరిత్ర విన్న తర్వాతే తరిస్తున్నారు అనగానే అక్కడి నుంచి విమానం ముందుకెళ్ళింది. ఈసారి మరొక లోకం కనపడింది. అక్కడ చాలామంది శివుళ్ళు కనపడ్డారు. అందరూ పంచముఖులు, అందరూ దశబాహువులు, అందరూ త్రినేత్రులే. వాళ్ళని చూడగానే వీళ్ళెవరండి అనగా, వీళ్ళంతా శివుడి యొక్క రూపాలు. శివుడు 11 రూపాలతో ఉంటాడు. వాళ్ళని ఏకాదశి రుద్రులు అంటారు. ఆ ఏకాదశి రుద్రులు ఈశానుడనే వాడిని రాజుగా చేసుకుని ఈ లోకాన్ని పరిపాలిస్తున్నారు. ఆ మధ్యలో కూర్చున్న ఆయన ఈశానుడు, పక్కనున్నవాడు ఏకాదశి రుద్రులు. ఇదే ఈశాన్య లోకం. వీళ్ళు శివస్వరూపులే, శివుడి యొక్క ప్రతిబింబాలు, మారు రూపాలు అని అనగా వాళ్ళందరికీ నమస్కరించాడు ఈయన. ఇక్కడి నుంచి విమానం ఇంకా ముందుకెళ్ళిపోయింది. ఈసారి ఒక ఆయన మంచి తెల్లగా అందంగా కనబడ్డాడు. ఈయనెవరండి, ఎంత తెల్లగా ఉన్నాడు అంటే, ఈయనే చంద్రుడు. చాలా గొప్ప అందగాడు. ఎవరైనా అందంగా ఉంటే చంద్రుడిలో ఉన్నావంటారు. ఎవరి ముఖమైనా బాగా ఉంటే చంద్రబింబంలో ఉందంటారు. ఈయన్నే పొగుడుతారు. మహాసౌందర్యవంతుడు. ఈయన అత్రి మహర్షికి అనసూయాదేవికి పుట్టాడు. ఒకప్పుడు అత్రికి అనసూయకి త్రిమూర్తులు వరం ఇచ్చారు. ఏం కావాలో కోరుకోమంటే అత్రి అనసూయ మీ వంటి కుమారులు కావాలన్నారట. అప్పుడు త్రిమూర్తులు మా వంటి వాళ్ళు ఉండరు, మేమే నీకు మా అంశతో కొడుకుగా పుడతామని వరం ఇచ్చారు. ఆ అంశతో వాడు కొడుకులుగా పుట్టారు. అందులో బ్రహ్మదేవుడి యొక్క అంశతో అత్రికి అనసూయకి మొట్టమొదటి కొడుకు పుట్టాడు. అతడే చంద్రుడు. అతుల రజస్ఫురిత దీధితుడై మంచి కాంతితో, తన కాంతితో లోకానికి ఆహ్లాదం కలగజేస్తూ, ఓషధులను మొలవజేస్తూ, మూలికలు ఉంటాయిగా, మందులకు కావలసిన మూలికలు, ఆ మూలికలన్నిటికీ మూలకారకుడై ఈ చంద్రభగవానుడు బ్రహ్మాంశతో పుట్టాడు. ఈయన బ్రహ్మస్వరూపుడు. ఆ తర్వాత రుద్రుడు తన అంశతో దుర్వాసుడనే పేరుతో పుట్టాడు. ఇక విష్ణువు దత్తాత్రేయుడనే పేరుతోటి
త్రిముఖములతో మళ్ళీ త్రిమూర్తి ఆత్మకుడై పుట్టాడు. ఈ విధంగా త్రిమూర్తులు భూలోకంలో అత్రికి అనసూయకి పుత్రులై పుట్టారు. అందులో ఇప్పుడు మీరు దత్తాత్రేయుని చూడాలంటే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా. గణపతి సచ్చిదానంద స్వామి వారు మనకి ప్రత్యక్ష దత్తాత్రేయుడు. జీవితంలో ఒక్కసారైనా స్వామీజీని చూడండి. నవంబర్లో స్వామీజీ ఇక్కడికి వస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు. ఆ సమయంలో మేము ఎలాగో భాగవత సప్తాహం చేస్తున్నాం. ఇక అవ్యక్తమైన అనుబంధం అంటే మాది. నేనే ఆయన, ఆయనే నేను. అందువల్ల జూన్లో మొన్న చూశారు కదా, మీలో చాలామంది మైసూరులో భాగవత సప్తాహం చేయించారు ఆయన నా చేత. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నా కొడుకు అంటారు ఆయన నన్ను. ఆ మహాత్ముడిని చూస్తే వేరే దత్తాత్రేయుని చూడక్కర్లా. మళ్ళీ నాకు ఆయన తలుచుకుంటే ఎక్కడి ఆనందం గగురుపాటు కలుగుతాయి అన్నమాట. ఈ యుగంలో ప్రత్యక్ష దత్తాత్రేయుడు ఆయన. ఇంతెందుకు డల్లాస్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కట్టించారు ఆయన. ప్రతి సంవత్సరం అక్కడ సప్తాహం చేస్తూనే ఉన్నాం. అక్కడ కూర్చున్నప్పుడల్లా స్వామీజీ అంటారు అన్నమాట, ఇదిగో ఆయన వచ్చారు జాగ్రత్తగా చూసుకోండి అంటారు ఆయన. అంతటి మహాత్ముడు. ఆయన కటాక్షం మీ మీద పడితే ఇక మీకు తిరుగు ఉండదన్నమాట. అందువల్ల ముందు నా చూపు పడింది కనుక నా చూపు వల్ల ఆయన చూపు మీ మీద పడితే మీరు తరిస్తారు. ఇది పరమ పవిత్రమైనటువంటి వారణాసి క్షేత్రం. ఈ క్షేత్రంలో నేను చెబుతున్నటువంటి మాట, ఈ కలియుగములో సంపూర్ణ భగవదంశతో ఆవిర్భవించిన ఒక గొప్ప అవతారం, నవావతారం శ్రీ 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 గణపతి సచ్చిదానంద అవతారం. నాకు చాలా కాలం పాటు దత్తాత్రేయుని చూడాలనిపించేది. ఓ రోజున ఆయనే కల్లో కనిపించి ఇంకెక్కడికో పెడతామేంటి రమ్మన్నారు ఆయన. ఇంకా అప్పటి నుంచి దాదాపుగా 20 సంవత్సరాలుగా ఆయన అసలు ఎన్ని రకాల కార్యక్రమాలు చేయించారు, ఎన్ని అవధానాలు చేశాను ఆయన దగ్గర. ఆయన ఎదురుగుండా కూర్చుని ఉండగా అవధానం చేయటం, ఆయన ఎదురుగుండా 7 రోజులు మొన్న మాత్రం అంటే చాలా గొప్ప విషయం అండి. జూన్లో సప్తాహం చేస్తే రోజు పొద్దున్న 2:30 గంటలు, సాయంత్రం 2:30 గంటలు, 5 గంటల ప్రవచనం చెప్పాను. ఏ స్వామీజీ అయినా ఈ పురాణం అంతసేపు పక్కన కూర్చుని వినగలరా? ఆయన ఒక్కరే నా పక్కన కూర్చుని ఆసనం వేసి కూర్చుని మొత్తం 10 గంటలు విన్నారు. రోజు 7 రోజులు విన్నారు. ఆయనకి అంత ప్రేమ, అందుకు చెప్తాను అనమాట. అప్పుడు నేను అన్నా అనమాట, ఈ పిచ్చి శిష్యుడి మీద ఉన్న అభిమానంతో ఇంతసేపు కూర్చుని స్వామీజీ విన్నారు. దానికి గల కారణం ఆయన త్రిమూర్తి ఆత్మకుడు, అవ్యాజ కరుణామూర్తి. ఆ ప్రేమని దేంతో పోల్చలేము. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు సుఖవనం ఒకటి ఉంది, అక్కడ చూడండి. సుఖవనంలో స్వామీజీ మనకి రకరకాల చిలుకలను అక్కడ పెంచుతున్నారు. ఆ చిలుకల మధ్యలో ఉన్న స్వామీజీని చూస్తే అమ్మవారి మీద కూర్చున్నటువంటి చిలుకలు కనపడతాయి. అమ్మవారికి కీర అని ఒక పేరు ఉన్నది. సుఖ శ్యామళ అని ఒక దేవత ఉన్నది. శ్యామలాదేవి సుఖమును పెట్టుకుంటుందన్నమాట. అలాంటి శ్యామలాదేవి స్వామి. అందుకే అప్పుడప్పుడు ఆయన చీర కట్టుకున్నప్పుడు ఆ ముఖంతో ఒకసారి అమ్మవారే కనపడుతుంది మరి దత్తాత్రేయుడు బదులుగా.